డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 5 లెసన్ 7 7వ పాఠం. దేవుని లక్షణములు ఏవి? దేవుని లక్షణములు, ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ లేక ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని లక్షణములు. మనుషులకు కొన్ని స్వభావాలు ఉన్నట్టుగా దేవునికి కూడా స్వభావం ఉంది, దేవునికి లక్షణం ఉంది. దేవుని యొక్క లక్షణములు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడ్డాయి. వాటిని అర్థం చేసుకుంటే దేవుడు అర్థమవుతాడు. మానవ ప్రపంచానికి తెలియంది ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్నతో మనుషులలో అనేక మంది దేవుణ్ణి ఒక రూపంలో చూడాలని, దేవుడు మాట్లాడితే వినాలని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోవాలనుకుంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. దేవుని లక్షణములను తెలుసుకున్నవారు దేవుణ్ణి కంటితో చూడవలసిన అవసరం లేదు, దేవుని యొక్క స్వరాన్ని చెవులతో వినవలసిన అవసరత లేదు. పుట్టుకతో గ్రుడ్డివారు ఉంటారు. ఒకవేళ దేవుడు ఒక ఆకారంలో కనిపించిన పుట్టుకతో గ్రుడ్డివారైన వారు మరి ఆ దేవుణ్ణి ఎలా చూడగలరు? అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి కదా. పుట్టుకతో చెవిటివారు ఉంటారు. పుట్టుకతో చెవిటివారు ఉంటారు. మరి వారికి దేవుని స్వరం ఎలా వినిపిస్తుంది? వారికి కూడా దేవుడు తెలియాలి కదా. కనుక ఎవరికైనా సరే దేవుడు అర్థం కావాలి అంటే ఒక రూపంలో దేవుడు కనిపించడు, స్వయంగా దేవుడు ఒక స్వరంతో మాట్లాడడం. మరి ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? దేవుని లక్షణాలను తెలుసుకోవాలి. దేవుని లక్షణాలను గుడ్డివారు సైతము తెలుసుకోవడానికి అవకాశం ఉంది, చెవిటివారు సైతము నేర్చుకోవడానికి అవకాశం ఉంది, గ్రహించడానికి అవకాశం ఉంది. వారు చదువుకొని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చెవిటివారైతే చదువుకొని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క లక్షణములు వ్రాయబడ్డాయి, దేవుని యొక్క లక్షణములు సమాజంలో ప్రకటింపబడుతున్నాయి. కనుక ఎప్పుడూ కూడా మానవ ప్రపంచం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని గూర్చి తెలుసుకోవాలనుకుంటే దేవుని లక్షణాలను తెలుసుకోవాలి. ఇంతకీ దేవుని లక్షణములు ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక అమూల్యమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం. ఆయన అదృశ్య లక్షణములు కంటికి కనిపించేవి కావు, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఏమిటా లక్షణములు చూడండి. అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని గురించి ప్రశ్నించేవారు ఎటువంటి సమాధానం చెప్పలేక నిరుత్తరులై ఉన్నారు. ఏ విషయాన్ని గూర్చి వారితో చర్చించినప్పుడు వారు నిరుత్తరులై ఉన్నారు? జగదుత్పత్తి మొదలుకొని దేవుడు సృష్టించిన వస్తువులలో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు కనిపిస్తాయి. ఆ అదృశ్య లక్షణాలు ఏమిటి? నిత్యశక్తి, దేవత్వము. దేవుని యొక్క లక్షణాలను ప్రధానంగా 2 వర్గాలుగా మనము విభజించవచ్చు. మొదటిది శక్తికి సంబంధించినది, రెండవది వ్యక్తిత్వానికి సంబంధించినది. మొదటిది శక్తికి సంబంధించినది, రెండవది వ్యక్తిత్వానికి సంబంధించినది. దేవుని లక్షణాలు చాలానే ఉన్నాయి. వాటిని మనము 2 ప్రధానమైనటువంటి వర్గములుగా విభజించవచ్చు. ఇక్కడ ఆ విషయాన్నే పౌలు గారు మాట్లాడుతున్నారు.
దేవుని యొక్క ఈ లక్షణములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో చదివి మనం నేర్చుకోవచ్చు. అలాగే పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తోందంటే, మీ మధ్యన దేవుడు సృష్టించినటువంటి వస్తువులను కూడా చూడండి. జగదోత్పత్తి మొదలుకొని దేవుడు సృష్టించిన వస్తువులను కూడా చూడండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, మొక్కలు, జంతువులు, చేపలు, పక్షులు, పురుగులు, వీటన్నింటిని మీరు చూస్తే వీటిలో దేవుని లక్షణాలు కనిపిస్తాయి. అంటే దేవుని గూర్చి అవి కూడా నేర్పిస్తున్నాయి. మేమందరం కూడా సృష్టింపబడ్డాం, మేమందరం కూడా సృష్టిలో భాగం. అయితే దేవుడు మమ్మను సృష్టించాడు కనుక దేవుడు మాలో ఈ లక్షణాల నుంచి తన్ను తెలుసుకోవాలనుకుంటే మమ్మను చూచిన మీరు ఆ లక్షణాలను గ్రహించే అవకాశం ఉందని ఇదిగో మన మధ్య ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి వస్తువులు కూడా చెబుతున్నాయి. అలాగని వీటికి పూజలు చేయమని కాదు, అలాగని వీటినే దేవుళ్ళు అని అనుకోమని కాదు, పురుగుని దేవుడు అనుకోమని కాదు, జంతువును దేవుడు అనుకోమని కాదు, పక్షిని దేవుడు అనుకోమని కాదు, భూమిని దేవుడు అనుకోమని కాదు, ఆకాశాన్ని దేవుడు అనుకోమని కాదు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటినీ దేవుళ్ళు అని అనుకోమని కాదు. వాటిలో దేవుడు లక్షణాలను ఉంచాడు. దేవుడు వాటిలో లక్షణాలను ఉంచాడు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లక్షణం మనకు కనిపించవచ్చు. ఆ లక్షణాలు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి వర్గాలు. ఒకటి నిత్యశక్తి, రెండవది దేవత్వము. నిత్యశక్తి అనగా శక్తికి సంబంధించినది, దేవత్వము అనగా వ్యక్తిత్వానికి సంబంధించినది. ఇప్పుడు ఈ 2 ప్రధానమైనటువంటి వర్గాలలో ఉన్నటువంటి దేవుని లక్షణాలను పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం. మొట్టమొదటి భాగం ఏంటి? శక్తికి సంబంధించిన లక్షణాలు. నిత్యశక్తి, శక్తికి సంబంధించిన లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాలు, శక్తికి సంబంధించిన లక్షణాలను ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, అనగా దేవుని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, శక్తికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, దేవుడు ఏ కాలమునకు వెళ్ళి చూచినా ఉన్నవాడు. భూతకాలంలో ఉన్నవాడు, వర్తమాన కాలంలో ఉన్నవాడు, భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఈ ప్రకృతిలో దేనికి కూడా, ఏ పదార్థానికి, ఏ జీవికి కూడా ఆ శక్తి లేదు. దేవుడు ఉన్నవాడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే సూర్యుడు ఉండడు, ఇంకా ముందుకు వెళ్ళిపోతే భూమి ఉండదు, చంద్రుడు ఉండదు, నక్షత్రాలు ఉండవు. ఎందుకంటే దేవుడు వీటన్నిటినీ ఒకానొక సమయమున సృష్టించాడు. అవి లేక మునిపే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ కాలానికి వెళ్ళి చూచినా ఉన్నవాడు. దేవునికి పుట్టుక లేదు, దేవునికి అంతము లేదు. ఆయన సంవత్సరములు మితి లేనివి, అపరిమితమైనవి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గురించి నేర్చుకోవాలి అనుకుంటే మొట్టమొదట ఈ విషయాన్ని ప్రపంచం గుర్తెరగాలి. ఏమిటా విషయం? దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషేను దేవుడు ఒక నాయకునిగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మోషే ప్రారంభంలో దేవుని గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాడు. నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి ఎవరు నిన్ను పంపించారని వారు అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరేమిటి అని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో తన్ను గూర్చి పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పు, నేను ఉన్నవాడను. చూద్దాం ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వాక్యం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెననెను. ఉన్నవాడు, ఉండును అనువాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి?
ఏ కాలానికి వెళ్ళి చూసినా సరే ఆయన ఉన్నాడు. మనం లేం, భూతకాలంలో మనం లేం, ప్రాచీన కాలంలో మనం లేం. మనకు పుట్టుకుంది, మనకు ప్రారంభం ఉంది. కానీ పరమందున్న తండ్రి అని దేవునికి ప్రారంభమే లేదు. ఆయన ఏ కాలానికి వెళ్ళి చూసినా ఉన్నవాడు. ఈ విషయాన్ని దేవుని గురించి మొట్టమొదట అందరూ తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలియకే, దేవుని లక్షణాలు తెలియకే చాలామంది నోరు పారేసుకుంటున్నారు, చాలామంది తప్పుడుగా మాట్లాడుతున్నారు, దేవదోషణ చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులైపోతున్నారు. వద్దు, ముందు దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోండి. దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. దేవుడు ఉన్నవాడు. ఏ కాలానికి వెళ్ళి చూసినా సరే ఆయన ఉంటాడు. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటాడు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటాడు. ఆయన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు. అలాగే యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. మనతో సమానమైనవాడా దేవుడు? మనం ఆయనను అంత సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉందా? పరిశీలించాలి. పరిశోధనాత్మకంగా ఆయనను గూర్చి మనం తెలుసుకోవాలి. ఆయన మనకు తన జ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు ఆయనను గూర్చి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఒక 70 ఏళ్ళు బ్రతికేసరికి, 80 ఏళ్ళు బ్రతికేసరికి మనకు ఆయాసం, దుఃఖం భూమి మీద. ఒక 100 ఏళ్ళు జీవించారనుకోండి ఎవరైనా, అందరూ ఏమంటారండి? అబ్బా ఎంత ఆయుష్, నిండు 100 ఏళ్ళు బ్రతికాడు, నిండు 100 ఏళ్ళు బ్రతికింది, శతాధిక వృద్ధులు అని అంటూ ఉంటారు. ఆయన సంవత్సరముల సంఖ్యకు మితి లేదు. మరి 100 ఏళ్లకు మీరు 100 ఎల్లబెడుతున్నారు ఇక్కడ, అవునా కదా? 100 ఏళ్ళు జీవించేసరికి ఇక చాలా ఎక్కువ జీవించేశారు అని మీరు చెబుతుంటారు. మరి పరలోకమందున్న దేవుడు మితిలేని సంవత్సరముల సంఖ్య ఆయన దగ్గర ఉంది. మితి లేదు, ఇన్ఫినిటీ. మ్యాథమెటిక్స్లో మీరు ఇన్ఫినిటీ సింబల్ చూస్తుంటారు కదా, అనంతం, మితిలేని సంవత్సరములు. అలాగే 102వ కీర్తన 24వ వాక్యాన్ని మీరు చూడండి. 102వ కీర్తన 24వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు గమనించండి. నేను ఇలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. నన్నైతే నీవు చాలా తక్కువ కాలంలో నరులారా తిరిగి రండి అని పిలిచే అవకాశం ఉంది. తండ్రి, నీ సంవత్సరములైతే తరతరములు ఉండును. మేము ఒక తరంలో కనిపిస్తాం, ఆ తర్వాతి తరంలో మాయమైపోతాం. కానీ నీ సంవత్సరములు, నీ మనుగడ తరతరములుండును అని భక్తుడు దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని గూర్చి నేర్చుకుంటున్నప్పుడు ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే 27వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 102వ కీర్తన 27వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీవు ఏకరీతిగా అంటే ఒకే విధంగా ఉంటావు నీవు, నీ సంవత్సరములకు అంతము లేదు, అంతము లేదు. మనమైతే పుట్టినప్పుడు ఒకలా ఉంటాం, యవన దశలో ఒకలా ఉంటాం, నడి వయసులో మరోలా ఉంటాం, వృద్ధాప్యంలో మరోలా ఉంటాం. ఎక్కడ పొంతన లేదు. ఆ ఫోటోలన్నీ మీరు దగ్గర పెట్టి చూసుకున్నారనుకోండి, ఆ స్టేజెస్ అన్నీ. ప్రాకే వయస్సు, అప్పుడప్పుడే బువ్వ తినే వయస్సు, యుక్త వయస్సు, నడి వయస్సు, వృద్ధాప్యం, మరణించే ముందు. ఏ ఫోటోకైనా మరో ఫోటోతో పొంతన ఉంటుందా? చాలా భారీ మార్పు మనకు కనిపిస్తుంది. భారీ మార్పు, శరీర ఆకారంలో భారీ మార్పు. మరి ఆయన చూడండి, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఎప్పుడు ఒకే ఫోటో అయింది, ఎప్పుడు ఒకేలా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయేవాడు కాదు, ఆయన ఒక బాల్యంలో ఒకప్పుడు ఉండినవాడు కాదు. ఏకరీతిగా ఎల్లప్పుడూ ఉండేవాడు.
ఆయన సంవత్సరములకు అంతము లేదు. ఇన్ఫైనైట్ ఇయర్స్, ఇన్ఫైనైట్ ఇయర్స్, ఆయన సంవత్సరములకు అంతము లేదు. కనుక ఈ విషయాన్ని ప్రారంభంలో మొట్టమొదటి మనం అందరం కూడా నేర్చుకోవాలి. శక్తికి సంబంధించి అంత శక్తి మనలో ఉందా? ఎవరిలోనైనా ఉందా? ఈ భూమి మీద మనుషుల కంటే ఎక్కువ కాలం బ్రతికేటువంటి జీవులు కూడా ఉన్నాయి. తాబేలని, అలాగే ఒక వృక్షం, భారీ వృక్షం ఎక్కువ ఏళ్ళు ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏనుగులు కూడా ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటాయి, ఎక్కువ కాలం. ప్రియులారా, అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు దేవుడు. ఆయన సంవత్సరముల సంఖ్యకు అంతమే లేదు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు. ఒకే రీతి ఆయనలో ఉంటుంది. శక్తికి సంబంధించినటువంటి గొప్ప లక్షణం ఇది. దేవుడు ఉన్నవాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో దేవుడు ఉన్నవాడు. ఇక తరువాతి లక్షణాన్ని మనం చూద్దాం. దేవుని శక్తికి సంబంధించి తరువాతి లక్షణం ఏంటంటే, దేవుడు అన్నిటికీ సృష్టికర్త. ఆయనను సృష్టించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన ఎవరు? ఉన్నవాడు. మరి అన్నిటినీ దేవుడు సృష్టిస్తే, అందరినీ దేవుడు సృష్టిస్తే, దేవుని సృష్టించిన వారు ఎవరు అని అడుగుతుంటారు కొంతమంది. దేవుడు ఉన్నవాడు. దేవుడు ఉన్నవాడు. ఏ కాలానికి మీరు వెళ్ళి చూసినా ఉన్నవాడు. కనుక ఉన్నవాడు అనే పదంలోనే మనకేమర్థమవుతుంది? ఆయనకు పుట్టుక లేదు. ఆయనకు పుట్టుక లేదంటే అర్థం ఏంటి? ఆయనను ఎవరూ సృష్టించలేదు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు. ఈ ఉన్నవాడే సృష్టికర్త. రెండవ లక్షణం ఇది. ఈయన సృష్టికర్త. ఈరోజు మనము కానీ, మనతో పాటు జీవిస్తున్నటువంటి మిగిలిన వారంతా కానీ, ఈ పదార్థాలన్నీ కానీ, ఈ శక్తి స్వరూపాలన్నీ కానీ, ఇవన్నీ కూడా దేవుని వలన సృష్టింపబడ్డాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. హీ ఈజ్ ద క్రియేటర్. దేవుడు సృష్టికర్త. ఇప్పుడు చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వాక్యం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. సృష్టికర్త చెబుతున్నాడు, నేనే సృష్టించాను వీటిని, నేను తప్ప మిగిలిన వారు ఎవరు కూడా సృష్టించలేదు అని సృష్టించిన వాడే ఇదిగో ఈ మాటలను వ్రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఆకాశములకు సృష్టికర్త. ఏదో భూమి మీద ఒక చిన్న వస్తువుకు సృష్టికర్త కాదు ఆయన. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన ఆకాశములను, భూమిని, అసలు పరిశుద్ధ గ్రంథం ఎలా ప్రారంభమైందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి వాక్య భాగంతో ప్రారంభమైంది పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యం అదే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి ఏమని రాయబడింది? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. సిద్ధపరిచాడు ఈ భూమిని. ఈ భూమి మీద ఉండవలసిన వాటన్నిటిని ఉంచాడు. అందుచేతనే మానవ మనుగడకి ఇది ఆవాసంగా ఉంది. మిగిలిన గ్రహాలను సిద్ధపరచలేదు. అవన్నీ కూడా మానవ ఆవాసానికి నివాసయోగ్యమైనవి కావు. అవి ఈ సృష్టిని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. అయితే భూమి మాత్రం మనుషులకు ఒక నివాస స్థలంగా ఉంది. అందుచేతనే ఏమని రాయబడిందో చూడండి, నిరాకారముగాను నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించాను. ఏనాడు రాశాడంటే దేవుడు ఈ మాటలు? ఇప్పటికిప్పుడు రాయబడిన మాటలా ఇవి? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనుషులలో అభివృద్ధి నొందిన తర్వాత దేవుడు ఈ మాటలను రాయించాడండి ఇప్పుడు అనుకోవడానికి ఏమైనా ఉందా? పురాతన కాలంలో దేవుడు ఈ మాటలను ప్రవక్తల ద్వారా రాయించాడు. అనంతజ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన సృష్టికర్త. భూమి ఆకాశములకు దేవుడు సృష్టికర్త. ఇది రెండవ లక్షణం. ఇంకా ఈ విషయానికి సంబంధించి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. భక్తుడైనటువంటి యోనా గారు దేవుని గురించి మాట్లాడుతున్నారు.
ఆయన మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో కూడా దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. అతడు వారితో ఇట్లనెను, ఆ ఓడలో ఉన్నటువంటి వారితో యోనా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను అని అంటున్నాడు. నీవెవరో చెప్పు అని ఓడలో ఉన్నటువంటి వారు, తర్షీషు ఓడలో ఉన్నటువంటి వారు యోనాను అడుగుతున్నప్పుడు యోనా తిరిగి బదులిస్తున్నాడు. ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. ఏమని? ఇదిగో నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెబుతున్నాడు. కనుక ఈ వాక్య భాగముల ద్వారా మనము చక్కగా విషయాన్ని గ్రహించాలి. దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఆకాశము, భూమి, వాటి యందున్న సర్వస్వము, సమస్తము దేవుడే సృష్టించాడు. ఈ విషయానికి పరిశుద్ధ గ్రంథమే నిదర్శనం. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రతీదీ కూడా దేవుని చేత సృష్టింపబడినదే. దేవుడు సమస్తమునకు సృష్టికర్త. ఇక 3వ లక్షణానికి మనం వెళదాం. 3వ లక్షణం, ఆ లక్షణం ఏంటంటే దేవుడు అనంత జ్ఞాని. వీటన్నింటినీ దేవుడు జ్ఞానముతో సృష్టించాడు. దేవుని యొద్ద జ్ఞానం ఉన్నది. ఈ ప్రపంచంలో మీరు ఆయా సందర్భాలలో కొన్ని మాటలు వింటూ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞానము, తెలివి అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. ధనం కంటే విలువైనది, బలం కంటే విలువైనది తెలివి, జ్ఞానం. అవి ఉంటే అన్నీ మీ దగ్గరకు వస్తాయి అని అంటూ ఉంటారు. దేవుడు కొద్దిపాటి జ్ఞానాన్ని కలిగిన వాడు కాదు, అనంత జ్ఞాని. అపరిమితమైన జ్ఞానము ఆయన దగ్గర ఉంది. దేవుని యొక్క శక్తికి సంబంధించి, నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలను మనం నేర్చుకుంటున్నాం కదా. అందులో మొదటిది దేవుడు ఉన్నవాడైతే, రెండవది దేవుడు సమస్తమునకు సృష్టికర్త అయితే, మూడవది దేవుడు అనంత జ్ఞాని. చూడండి, ఈ వాక్య భాగం ద్వారా ఆ విషయాన్ని మీరు గ్రహించవచ్చు. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం. హన్నా దేవుని గూర్చి ప్రార్థిస్తూ ఆమె దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క లక్షణాలను కీర్తిస్తూ ఏమంటుందో చూడండి. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఏదో కొద్దిపాటి జ్ఞానము మనుషులలో ఉండేసరికి మనుషులు ఎంత గర్వంతో ప్రవర్తిస్తారంటే, మమ్మను మించినది లేదు, మమ్మను మించినవాడు లేడు అని అంటూ ఉంటారు. ప్రపంచాన్ని మేము శాసించేస్తాం అని అంటూ ఉంటారు. చిన్న పెనుగాలికి ఊగిపోతారు. ఒక చిన్న తుఫానుకు అల్లల్లాడిపోతారు. ఒక సునామీ వచ్చిందంటే నీటి వరదలో కొట్టుకుపోతారు. ఒక భూకంపం వచ్చిందంటే మట్టి పెళ్ళల కింద నలిగిపోతారు. ఏది? మనిషి గొప్పవాడా? దేవుని కంటే మనిషి గొప్పవాడా? దేవుడు అనంత జ్ఞాని, యెహోవాయే అనంత జ్ఞానము కలిగిన వాడు. మీరు ఎప్పుడూ కూడా ఇక మీదట ఈ లక్షణాలను తెలుసుకున్న తర్వాత గర్వముగా మాట్లాడకండి అని వ్రాయబడింది ఇక్కడ. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. దేవుని గురించి తెలుసుకుంటే గర్వంగా మాట్లాడరు. దేవుని గురించి తెలియకపోతే గర్వం తలకెక్కుతుంది. జాగ్రత్త అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. దేవుడు అనంత జ్ఞాని, విస్తారమైనటువంటి జ్ఞానమును కలిగినవాడు దేవుడు. అలాగే
పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన 5వ వాక్యాన్ని కూడా చూడండి. 147వ కీర్తన 5వ వాక్యంలో కూడా ఈ విషయం మనకు కనిపిస్తుంది. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, ఆయన యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాలను మీరు తెలుసుకుంటున్నారు. చూడండి, వ్రాయబడిన విషయాన్ని మీరు చూడండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటే ఒక ఫుల్ స్టాప్ లేదు. అనంత జ్ఞాని, సర్వజ్ఞాని దేవుడు. తర్వాత దేవునిలో ఉన్నటువంటి మరొక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుడు సర్వశక్తుడు. జ్ఞానము ఆయన దగ్గర ఉంది, బలము కూడా ఆయన దగ్గర ఉంది. సర్వశక్తిమంతుడు, సర్వమును పూర్తి చేయగలిగినటువంటి శక్తి కలిగినవాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై యుండుము అని తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రాముతో తెలియజేసిన మాటలేమిటి? నేను సర్వశక్తిగల దేవుడను. పరలోకమందున్న దేవుడు సర్వశక్తిగల దేవుడు. శక్తి కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ శక్తి కలిగిన వారిని మరొకరు వచ్చి ఓడిస్తూ ఉంటారు. వారికి మించిన శక్తి మరొకరిలో ఉంటుంది, వారికి మించిన శక్తి మరొక యంత్రంలో ఉంటుంది, మరొక పదార్థంలో ఉంటుంది, మరొక జీవిలో ఉంటుంది. కానీ దేవుడైతే సర్వశక్తి కలిగిన వాడు. ఆయనను మించిన శక్తి ఈ సకల చరాచర సృష్టిలో ఎవ్వరిలోనూ దేనిలోనూ లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. అలాగే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. దేవుడు సర్వశక్తి గల దేవుడు అనే విషయం మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. యెహోవా దినము, భయంకరమైన ప్రళయ దినమును మీరు చూస్తున్నప్పుడు దేవుని శక్తి యొక్క శాంపిల్ మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక పెద్ద పెనుగాలి, భీకరమైనటువంటి పెనుగాలి వచ్చిందనుకోండి, లేకపోతే ఒక సుడిగాలి వచ్చిందనుకోండి, టోర్నడో, ముఖ్యంగా అమెరికా, మెక్సికో లాంటి ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి దానిని అంతటిని కూడా తుడిచిపెట్టేస్తుంది. ఎంత బలముగా నిర్మించినటువంటి నిర్మాణాలైనా సరే సుడిగాలికి కొట్టుకుని పోవాల్సిందే, ఆ టోర్నడోలకు కొట్టుకుని పోవాల్సిందే. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుండి వస్తున్నటువంటి శాంపిల్స్. దేవుని శక్తిని మనుషులకు చూపించటానికి ప్రయోగింపబడుతున్నటువంటి శాంపిల్స్. ఇక ఆయన యొక్క పరిపూర్ణమైన శక్తి ఇంకెంతగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి, అంచనా వేయండి. అంచనాలకు అందదు. యోవేలు గ్రంథంలో రాయబడిన విషయం చూడండి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మహాబలము కలిగిన వాడు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడొచ్చు. మహాబలము కలిగిన వాడు. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఆయన మహాబలము కలిగిన వాడు అని మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యం నుండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యం నుండి. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సర్వాధికారివి ప్రభువా, నీవు సర్వాధికారివి.
వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ఆలోచిస్తున్నారా? దేవుడు మహాబలవంతుడు, సర్వశక్తుడు, మహాబలవంతుడు. ఈ భూమి మీద కొద్దిపాటి బలాలను చూచి మీరు అబ్బో ఇంత మహాబలమా అని అనుకుంటున్నారేమో. దేవుడు వీరందరిని మించినటువంటి మహాబలము కలిగిన వాడు. ఆయనే కన్న తండ్రి అని దేవుడు. ఆయన శక్తికి సంబంధించిన లక్షణాలు ఇవి. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. ఇర్మియా గ్రంథము దేవుని బలాన్ని గూర్చి మనకు నేర్పించేటువంటి వాక్య భాగాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన బలమును గూర్చి, లేక ఆయన యొక్క జ్ఞానమును గూర్చి, లేక ఆయన ప్రజ్ఞను గూర్చి, టాలెంట్ మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి. మీకు చేరువలో ఉన్నవి అవే కదా. మిగిలిన నక్షత్ర మండలాలను, మిగిలినటువంటి గ్రహాలను దేవుడు చూపించడానికి అంత దూరం మీరు వెళ్ళలేరు. మీకు దగ్గరలో ఉన్న వాటిని చూడండి. ఆకాశమును భూమిని ఆయన తన బలము చేతనే సృష్టించాడు, తన జ్ఞానము చేతనే సృష్టించాడు. దేవుని సృష్టిలో ఆయన బలముంది, ఆయన జ్ఞానముంది. జ్ఞాన బలముల చేత సృష్టింపబడిన సృష్టిది. ఏదో బలం ఉంది కదా అని తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా సృష్టించిన సృష్టి కాదు ఇది. కేవలం తెలివితో, జ్ఞానముతో కొద్దిగా చిన్నపాటి సృష్టిగా చేసినటువంటి సృష్టి కాదు ఇది. మహాభయంకరమైన సృష్టి. ఆ భయంకరమైన సృష్టి మనకు ఏమని తెలియజేస్తోంది? దేవుని బలము అపరిమితమైనది, మహాబలము కలిగిన వాడు దేవుడు. చూడండి, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఇవి దేవుని యొక్క జ్ఞాన బలములు. దేవుడు సర్వశక్తుడు. ఆ తరువాత దేవుని గూర్చి మనము అర్థం చేసుకోవలసినటువంటి మరొక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే, దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఏమంటే దేవుడు సర్వశక్తుడు, దేవుడు మహాబలము కలిగిన వాడు. అలాగే దేవుని యొక్క కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు సమస్తాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఇంత పెద్ద సృష్టి కదా. మరి ఇంత పెద్ద సృష్టిలో ఏ మూలన ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ విధముగా ఆ కార్యక్రమం నెరవేరుతుందో, ఎక్కడ ఎవరి ప్రవర్తన ఎలా ఉందో అనే దానిని దేవుడు చూడగలడా, తెలుసుకోగలడా అంటే ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఇది కూడా ఆయన యొక్క శక్తికి సంబంధించిన గొప్ప లక్షణం, పర్యవేక్షణ. దేవుని యొక్క కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వాక్యం నుండి, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందు అంతటను ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమున ఉంటాను, నేను దూరమున ఉంటానంటున్నాడు దేవుడు. నా కన్ను గప్పి మీరు ఏమీ చెయ్యలేరంటున్నాడు దేవుడు. చూడండి, ఆయన పలుకుతున్న మాటలు చూడండి. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? రహస్య స్థలములలో దాగుకొని నాకు కనిపించకుండా దోబూచులాడేవాడు ఎవడైనా ఉన్నాడా? నా కంటికి మరుగైనది ఏదీ లేదంటున్నాడు దేవుడు. చూడండి, నేను భూమి ఆకాశముల యందు అంతటను ఉన్నవాడును కానా? అంటే భూమి ఆకాశముల యందు అంతటా దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన పర్యవేక్షణ, ఆయన సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆయన దూతల యొక్క పర్యవేక్షణ.
ఏ మూల ఏమి జరుగుతున్నదో దేవునికి తెలుసు. నేను భూమి ఆకాశముల యందు అంతటా నున్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుని యొక్క కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన సర్వ పరిస్థితులలో, సర్వకాలములలో ఎక్కడైనా సరే ఉండేవాడు. ఏ స్థలము కూడా ఆయనకు మరుగైనది కాదు. సర్వ ప్రదేశములలోనూ ఆయన యొక్క ఉనికి ఉంటుంది. ఆయన సర్వ ప్రదేశముల యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. అలాగే మరో వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 139వ కీర్తన 7వ వాక్యం నుండి మీరు చూడండి. 139వ కీర్తన 7వ వాక్యం నుండి ఈ అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? కీర్తనాకారుడు దేవుని గూర్చి కీర్తిస్తూ ఆయన యొక్క శక్తికి సంబంధించిన లక్షణాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయనను ఘనపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చూసారా? కీర్తనాకారుడు ఇక్కడ దేవుడు ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రదేశంలో ఉంటాడని తెలియజేస్తున్నాడు. సముద్ర ఆఘాతంలో కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంది. సముద్రాఘాతం, అంతరిక్షంలో కూడా దేవునికి అనుదృష్టి ఉంది. భూగర్భంలో కూడా దేవునికి అనుదృష్టి ఉంది. పాతాళములో కూడా దేవునికి అనుదృష్టి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కన్నుగప్పి తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి, అటువంటి సామర్థ్యం ఏ ఒక్కరికి లేదు అని ఇదిగో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క శక్తికి సంబంధించిన లక్షణాలలో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి లక్షణం. దేవుడు సర్వకాలములలో, సర్వ పరిస్థితులలో, సర్వ ప్రదేశములలో ఉండేవాడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ తరువాత దేవుడు సైన్యములకు అధిపతి. ఇది మరో ఉన్నతమైన లక్షణం. దేవుడు సైన్యములకు అధిపతి. మీకు అర్థమవుతుందా? ఎవరు ఆయన సైన్యములు? దేవదూతలు. దేవదూతలను గొప్ప సైన్యముగా కలిగినవాడు ఆయన. ఏమండి, ఒక చిన్న ప్రాంతాన్ని ఏలాలంటే, పరిపాలన చేయాలంటే ప్రభుత్వానికి ఎంత పెద్ద పని అది. ఎంతో పోలీసు వ్యవస్థ ఉండాలి, ఎంతో అధికార యంత్రాంగం ఉండాలి, ఎంతోమంది పనివారు కావాలి. అయినప్పటికీ అనేకమైనటువంటి తప్పులు దొర్లుతూనే ఉంటాయి, అతిక్రమణలు జరుగుతూనే ఉంటాయి. కానీ పరలోకమందున దేవుడు సర్వ ప్రపంచాన్ని, సృష్టిని అంతటిని ఏలుతున్నాడు. ఆయన అనుకున్నది నెరవేరాలి. ఆయన అనుకున్నది సృష్టిలో నెరవేరాలి. ఆ విధంగా ఆయన సైన్యములకు అధిపతిగా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అందుచేతనే దేవుని శక్తికి సంబంధించిన లక్షణాలలో దేవుడు సైన్యములకు అధిపతి అనేటువంటి లక్షణం కూడా చాలా ఉన్నతమైనది. ఇప్పుడు చూద్దాం మనం ఈ విషయానికి సంబంధించినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచిద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా యుద్ధశూరుడు. సైన్యం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? యుద్ధం. సైన్యం అనగానే ముఖ్యంగా యుద్ధం. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. భూమి మీద ఏ రాజు, ఏ సైన్యం కూడా ఆయనతో పోటీపడి గెలిచిన సందర్భాలు లేవు. ఓడిపోయారు. ఒకవేళ ఆయనకు భిన్నంగా, ఆయనకు ప్రతిగా ఎదురాడదాం అనుకుంటే
వారు నాశనాన్ని చవిచూశారు. ఫరో మరియు ఫరో యొక్క సైన్యమే దానికి ఉదాహరణ. బబులోను రాజు, బబులోను యొక్క సైన్యం దానికి ఉదాహరణ. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. ఈ లోకపు శక్తిని చూచుకుని, అబ్బో మా దగ్గర ఇంత సైన్యం ఉందా, మా దగ్గర ఇంత సైనిక బలం, అలాగే మా దగ్గర అణ్వాయుధాలు, మా దగ్గర యుద్ధంలో ఉపయోగించేటువంటి గొప్ప గొప్ప సామాగ్రి, ఈ తుపాకులు, ఈ బాంబులు, ఈ గ్రెనేడ్లు, వాయుసేన, భూమి మీద పోరాడేటువంటి ఈ సైనిక సేన, అలాగే జలముల మీద కూడా మేము పోరాడడం నేర్చుకున్నాము, నేవీ బృందం. వీటన్నిటిని మీరు చూచుకొని మా సైన్యం చాలా గొప్పది, మా దేశాలకు ప్రపంచానికి ఉన్నటువంటి సైన్యాలు చాలా గొప్పవి అనుకుంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి సైన్యాలను చూస్తే మీకు తల తిరుగుతుంది. దేవుడు యుద్ధశూరుడు, దేవుడు యుద్ధశూరుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యములకు అసలు ఒక పరిమితి లేదు. ఆ సైన్యంలో ఒక్క సైనికుని కూడా ఎదిరించటానికి ఈ భూమి మీద మనుషులకు సత్తా లేదు. అంత గొప్ప సైన్యం ఆయన దగ్గర ఉంది. ఆయన యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మీరు భూమి మీద ఎంత పెద్ద పెద్ద సైన్యాలను సిద్ధం చేసుకున్నా కానీ ఆయన సైన్యం ముందు మీ సైన్యాలు ఎందుకు పనికిరావు? ఎందుకంటే ఆయన గొప్ప సైన్యం, ఆయన గొప్ప సైన్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరిని తుడుపు పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినది. ఆయన సైన్యములకు అధిపతి. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయనకున్న పేరది, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తికి సంబంధించిన లక్షణాలు జాగ్రత్తగా మీరు గ్రహించాలి. నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వాక్యం. నేను నీ దేవుడనేని యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చూసారా, ఆయనకు పేరది, సైన్యములకు అధిపతి. ఆయన గొప్ప సైన్యములను కలిగినవాడు, యుద్ధశూరులను కలిగినవాడు. ఆయనే గొప్ప యుద్ధశూరుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అలాగే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వాక్యాన్ని కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వాక్యం. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు అనగా తండ్రి అయిన దేవుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గురించి వ్రాయబడిన మాటలు ఇవి. ఆయనకు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకు, బబులోను నివాసులను కలవరపరచుటకు ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. చూసారా, ఆయన శక్తికి సంబంధించినటువంటి గొప్ప లక్షణాలు ఇవి. సైన్యములకు అధిపతి. ఇక తరువాతి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఒక రాజు. శక్తికి సంబంధించిన మరొక లక్షణం ఏంటంటే
ఆయన ఒక రాజు. ఆయన ఎటువంటి రాజో తెలుసా? ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు కాదు. ఒకానొక కాలంలో పుట్టి ఒకానొక కాలంలో అంతరించిపోయేటువంటి రాజు కాదు. నిత్యము ఉండే రాజు, సర్వలోకానికి రాజు. ఆయన రాజు, సర్వలోకమునకు రాజు. చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెహోవా సర్వలోకమునకు రాజు, సర్వలోకమునకు రాజు. కనుక ఈ లక్షణాలన్నింటినీ మీరు చక్కగా గ్రహించగలిగితే దేవుడు మీకు అర్థమవుతాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మీకు ఒక అవగాహన వచ్చింది కదా, ఒక అవగాహన వచ్చింది కదా. అదే ఒక రూపంలో చూశారనుకోండి, నల్లగా ఉన్నాడనో, తెల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, పొడవుగా ఉన్నాడనో, ఈ బట్టలు వేసుకున్నాడనో, ఆనగ ధరించుకున్నాడనో, కూర్చున్నాడనో, నించున్నాడనో, నవ్వుతున్నాడనో, కోపంగా ఉన్నాడనో, ఏదో ఒకటి చెబుతారు, మీరు వెళ్ళిపోతారు. అంతేనా? ఒక రూపంలో మీరు చూస్తే. కానీ ఇప్పుడు దేవుని లక్షణాలను తెలుసుకుంటే ఆయన ఎలా ఉంటాడో అర్థమైంది. మనం చూడకుండానే అర్థమైంది. దేవుని నిత్యశక్తికి సంబంధించినటువంటి లక్షణాలను ఇప్పటివరకు మీరు చూచారు. ఇంకా దేవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, ఇంకా తెలుసుకుంటారు మీరు దేవుని గురించి ఈ పాఠ్యాంశంలో. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము. ఇవి రెండు వర్గాలుగా మనకు కనిపిస్తున్నాయి. శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఒక వర్గం అయితే, దేవత్వానికి సంబంధించిన లక్షణాలు మరో వర్గం. ఇప్పటి వరకు మనం శక్తికి సంబంధించిన లక్షణాలను చూచాం. దేవుని శక్తికి సంబంధించినటువంటి లక్షణాలను ఇప్పటి వరకు మనము ఆలోచించాం. ఒక్కసారి మరల వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, దేవుడు ఉన్నవాడు. దేవుడు ఉన్నవాడు. రెండవది, దేవుడు సమస్తానికి సృష్టికర్త, సృష్టికర్త. మూడవది, దేవుడు అనంతజ్ఞాని లేక సర్వజ్ఞాని. దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు, అనంత జ్ఞాని. నాలుగవది, దేవుడు సర్వశక్తుడు. దేవుడు సర్వశక్తుడు లేక మహాబలము కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు. ఆ తర్వాత ఐదవది, దేవునికి మరుగైనదేదీ లేదు, దేవునికి మరుగైనదేదీ లేదు. ఆరవది, దేవుడు సైన్యములకు అధిపతి, దేవుడు సైన్యములకు అధిపతి. ఇక ఏడవది, దేవుడు సర్వలోకమునకు రాజు, దేవుడు సర్వలోకమునకు రాజు. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాలను మీరు చూచారు, తెలుసుకున్నారు, గ్రహించారు. ఇక దేవునిలో ఉన్న దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పుడు మనం చూద్దాం. దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవి దేనికి సంబంధించినవి అన్నాను నేను? దేవత్వానికి సంబంధించినవి అంటే దేనికి సంబంధించినవి? దేవుని వ్యక్తిత్వానికి సంబంధించినవి. దేవుని శక్తికి సంబంధించిన వాటిని చూచారు. దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన వాటిని ఇప్పుడు చూడండి. దేవుడు ఎలా ఉంటాడు, ఎటువంటి వాడు, తదితర విషయాలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. దేవుని వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలలో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఇటువంటి శరీరాన్ని ధరించుకుని కూర్చున్నాడు అక్కడ? లేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మ. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యంలో ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ మాట చెప్పారు. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఒక శరీరం కాదు, దేవుడు ఒక పదార్థము కాదు. వీటిని సృష్టించినవాడు దేవుడు. సర్వోన్నతమైన ఆత్మ అయినది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.
ఇక రెండో లక్షణం ఏంటంటే దేవుడు అదృశ్యుడు. ఆత్మ అయినప్పుడు మరి ఆయన అదృశ్యుడే కదా, మన కంటికి కనిపిస్తాడా? కనిపించడు. వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం. దేవుడు అదృశ్యుడు లేదంటే అగోచరుడు. దేవుడు అదృశ్యుడు లేక అగోచరుడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం. కొలొస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. ఆయన అనగా క్రీస్తును గూర్చి ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు. దేవుడు అదృశ్య స్వరూపి. దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించడు. దేవుడు అదృశ్యుడు, వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం. దేవుడు ఆత్మ, దేవుడు అదృశ్యుడు, దృశ్యమైన వాడు కాదు, అదృశ్యుడు. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యాన్ని కూడా చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషేను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. మోషేను గూర్చి వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏమని తెలియజేయబడింది? దేవుడు అదృశ్యుడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవుడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు అని వ్రాయబడింది. ఏంటి అంటే అదృశ్యుడైన వాడు దేవుడు అని తెలుసుకోవడమే. దేవుడు అదృశ్యుడైన వాడు అని తెలుసుకోవడమే ఇక్కడ పరమార్థం. దానినే చూడడం అని ఇక్కడ వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఏదో కళ్ళతో ఒక ఆకారాన్ని దేవునిగా చూడాలని ఎప్పుడు అనుకోకండి. అదృశ్యుడైన వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే చూడడం అంటే. అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. దేవుడు ఆత్మ, దేవుడు అదృశ్యుడు లేక అగోచరుడు, దేవుడు అగోచరుడు. యోబు గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. 37వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వాక్యం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. కనిపించడాయన. న్యాయమును నీతిని ఆయనని ఏమాత్రమును చెరుపడు. న్యాయము నీతిని ఆయన ఏమాత్రం చెరుపడు. ఆయన అగోచరుడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. మీకు అర్థమవుతుందా? దేవుని వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు మనకు అదృశ్యుడు లేక అగోచరుడుగా ఉన్నాడు. ఆ తరువాతి లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు. పాపం ఏమాత్రం ఆయనలో ఉండదు. పాపమును దరిచేరనివ్వడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. చూడండి, ఈ లక్షణానికి సంబంధించిన వాక్య భాగాలను ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి. లేవీయ కాండము 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని మీరు చూడండి. లేవీయ కాండము 11వ అధ్యాయము 44వ వాక్యం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీలతో ధర్మశాస్త్ర కాలంలో ఏమని తెలియజేస్తున్నాడు? నేను పరిశుద్ధుడను, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత మంచివాడో చూడండి. ఆయన నేను పరిశుద్ధుడునుగా ఉండి మీరందరూ కూడా పాపాత్ములుగానే ఉండాలని ఆయన కోరుకోలేదు. ఆయన పరిశుద్ధుడు. సరే, మనుషులను పాపాత్ములుగా ఉండిపోమంటున్నాడా? లేదు, మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలంటున్నాడు. మంచివాడండి మన తండ్రి, మంచివాడండి. ఆయనలా ఉండాలని మనలను కోరుకుంటున్నాడండి. మరి ఎంతమంది ఆయనలా ఉండడానికి ఆలోచిస్తున్నారు చెప్పండి? మన తండ్రి పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపమును ద్వేషించాలి, పాపమును త్యజించాలి, విసర్జించాలి. దేవుడు పరిశుద్ధుడు. ఇంకా చూడండి, ఈ విషయానికి సంబంధించినటువంటి వాక్య భాగాలను ఇంకా మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వాక్యం నుండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. లేవీకాండంలో వ్రాయబడింది కదా, ఆ వాక్య భాగాన్ని ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. దేవుడు పరిశుద్ధుడు, సమస్త ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చూడగలిగితే, పరలోకమందు శరాపులు మహాదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కీర్తిస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన పరిశుద్ధుడు గనక, ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు గనక మహాదూతలు ఆయనను స్తుతిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు 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 అని కీర్తిస్తున్నాయి. కనుక ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం చూస్తున్నప్పుడు, ఆయన దేవత్వానికి సంబంధించిన లక్షణాలను మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు అదృశ్యుడుగా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఇంకా ఇంకా ఆయన లక్షణాలను మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. తరువాతి లక్షణాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఉత్తముడు, దేవుడు మంచివాడు, ఉత్తముడు. ఉత్తమమైనటువంటి గుణం ఆయనలో ఉంది, ఉత్తమమైనటువంటి గుణం ఆయనలో ఉంది. చూడండి, 34వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చూడండి. 34వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఒక పదార్థాన్ని మీరు రుచి చూసి ఎలాగైతే తెలుసుకుంటారో, దేవుణ్ణి కూడా మీరు ఆయన లక్షణాలను మీరు గ్రహించి ఆయనను రుచి చూచి మీ అనుభవంలో దేవుడు ఉత్తముడని తెలుసుకోండి. ఏదో బలవంతంగా కాదు, ఏదో ఒక ప్రోద్బలంతో కాదు, లేక ఏదో ఒక బలహీన సమయంలోనూ కాదు. తెలివిగా ఆలోచించండి, విజ్ఞతతో ప్రవర్తించండి. మీరు నిజంగా మీ అనుభవంలో దేవుడు ఉత్తముడని తెలుసుకోండి. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయాలనుకోలేదు, ప్రతి ఒక్కరికి మేలునే చేయాలనుకున్నాడు. ఆయన సత్యమందు మనుషులను నడిపిస్తున్నాడు, నీతి న్యాయముల యందు మనుషులను నడిపిస్తున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఎవరైతే ఆశ్రయించారో వారు చెడిపోరు, ధన్యులవుతారు. ఎందుకంటే ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తముడు, మేలు కోరేవాడు, బాగు చేసేవాడు. ఇది దేవుని యొక్క గొప్ప లక్షణం. అలాగే దేవుడు యథార్థవంతుడు, మరొక లక్షణం, దేవుడు యథార్థవంతుడు. 18వ కీర్తన 30వ వాక్యాన్ని చూడండి. 18వ కీర్తన 30వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. ఒక ఆశ్రయం ఆయనే, తన శరణు వచ్చిన వారందరికీ ఆశ్రయం ఆయనే, అభయం ఆయనే. యెహోవా యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము. ఆయన యథార్థత మీద ఉన్నవాడు ఎప్పుడు కూడా. ఆయనలో ఎటువంటి లోపం లేదు, దోషం లేదు, అపవిత్రత అస్సలు లేదు. లోకమందు ఉన్నటువంటి మిగిలినటువంటి మనుషుల ఆలోచనలలో దేవుడు అనగా మరి వారికి ఎలా అర్థమయ్యాడో తెలియదు, కానీ నిజంగా పరిశుద్ధుడు, నిజముగా పరలోకమందున్న దేవుడు యథార్థవంతుడు. పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినటువంటి దేవుడు, పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు పరిచయం అవుతున్న దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుడు, ఆయనలో యథార్థత ఉంది, ఎటువంటి కల్మషం ఆయనలో లేదు, ఆయన మాట నిర్మలముగా ఉన్నది. తర్వాత లక్షణం, దేవుడు సత్యవంతుడు.
దేవుడు సత్యవంతుడు. సత్యమును అనుసరించి ఆయన మాట్లాడాడు. సత్యమును అనుసరించి ఆయన ఎప్పుడూ కూడా మనకు తన యొక్క జ్ఞానమును దయచేశాడు. చరిత్రను మీరు చూడగలిగితే ఆయన సత్యమును ఎక్కడ కూడా తప్పలేదు. ఎక్కడ కూడా సత్యమును తప్పలేదు. చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు సత్యవంతుడు అని తెలియచేయబడింది. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుష్యుడు అబద్ధికుడు అవుతాడు. ఆయా సందర్భాలలో మనిషి అవకాశవాది, తనకిష్టమైనట్టుగా నాలుకను తిప్పేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సర్వశక్తుడు అబద్ధమాడుట అసంభవం. దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. ఆ తర్వాత దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు. కీర్తనల గ్రంథానికి మరలా మనం వెళ్ళగలిగితే 11వ కీర్తన 7వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు నీతిమంతుడు. నీతిమంతుని యొక్క లక్షణం ఆయనలో ఉంది అని మనకు అర్థమవుతుంది. 11వ కీర్తన 7వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు. మరి మనుషులను కూడా ఎలా ఉండాలంటున్నాడు? నేను నీతిమంతుడిని, మీరు మరి నాతో సమానంగా ఉండడానికి వీలు లేదు, మీరు అందరూ అనీతిమంతులుగా ఉండండి అని ఆయన ఏమైనా అంటున్నాడు? అనీతిమంతులుగా ఉంటే అసలు మీరు నా లోకానికి రాలేరు అంటున్నాడు. అనీతిమంతులతో నాకు పొందిక లేదంటున్నాడు ఆయన. మీరు కూడా నీతిమంతులుగా ఉండాలనే కదా కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖదర్శనము చేసేదారంటే పరలోకానికి యథార్థవంతులు మాత్రమే అంగీకరింపబడతారని అర్థం. కనుక ప్రియులారా, దేవుని లక్షణాలను జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. ప్రతి లక్షణాన్ని కూడా మీ హృదయంలో స్థిరపరచుకోండి. విని మరిచిపోయేవారుగా ఉండకండి. ప్రతి లక్షణాన్ని కూడా, ఆయన శక్తికి సంబంధించిన లక్షణమైన, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణమైన, మీరు ప్రతి లక్షణాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మీకు ఆధారాలు చూపిస్తున్నాను కనుక ప్రతి లక్షణాన్ని కూడా మీరు మీ హృదయం అందు ముద్ర వేసుకోండి, స్థిరపరచుకోండి. దేవుని మాటల ప్రకారం ఇక మీదట నడుచుకోండి. ఆ తరువాతి లక్షణం ఏంటంటే దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు, అందరికీ మంచిని చేయాలని ఆయన ఉద్దేశం. పాపాత్ములను శిక్షిస్తాడు, కానీ మంచివారిని ఎప్పుడూ కూడా ఆయన కాపాడతాడు. ఆయనకు లోబడేవారిని ఎప్పుడూ కూడా ఆయన రక్షిస్తాడు. దేవుడు మంచివాడు. చూడండి, ఈ వాక్య భాగంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వాక్యం నుండి, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని కీర్తించేవారు ఎలా కీర్తిస్తారో చూడండి. యెహోవా మంచివాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము వినబడుతుంది. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని పలికేవారి యొక్క స్వరము వినబడుతుంది. చూసారా, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మంచివాడు. ఆయన లక్షణం అది, ఆయన వ్యక్తిత్వం అది. ఆయనలో చెడుతనం ఏమాత్రం కూడా లేనే లేదు. ఆయన మంచివాడు. తర్వాత ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు. నిజంగా ఈ లక్షణాన్ని బట్టి నేటికి కూడా పాపాత్ములైన మనుషులు నిలబడుతున్నారు. ఇంకా వారికి అవకాశాలు దయచేయబడుతున్నాయి. ఇంకా అవకాశం కొనసాగింపబడుతోంది. రక్షణ నొందుటకు
వారి ముంగిట అవకాశాలు కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు, వెనువెంటనే శిక్షను విధించేవాడు కాదు, దీర్ఘశాంతుడు. చూడండి, ఈ విషయాన్ని మీరు ఈ వాక్య భాగంలో గమనించండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. యెహోవా దీర్ఘశాంతుడు. ఆ దీర్ఘశాంతములో ఇంకా మనుషులు కాపాడబడుతున్నారు. ఆ దీర్ఘశాంతాన్ని కూడా పరీక్షిస్తే మనుషులు నాశనం అయిపోతారు. ఆ దీర్ఘశాంతాన్ని ఒక చక్కని అవకాశంగా తీసుకుని మార్పు నొందాలి. ఇదిగో దేవుడు తన మాటలను నాకు వినిపిస్తున్నాడు, నేను మారిపోవాలి. దేవుని యొక్క సహనాన్ని నేను పరీక్షించకూడదు, నేను వెంటనే మార్పు నొందాలనేటువంటి భావన మనలో ఉండాలి. అందుకొరకు దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. యెహోవా దీర్ఘశాంతుడు. అలాగని చేతకానివాడు అనుకోకండి, మహాబలము కలిగినవాడు. ఆయన దోషులనైతే నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉంటాయి. అంత గొప్పవాడు, అంత మహాబలము కలిగినవాడు. కానీ దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే కారణం మన మీద ప్రేమ. మనం మారాలని కోరుకుంటున్నాడు ఆయన. కొంత సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయంలోనూ మారకపోతే శిక్షను తప్పక విధిస్తాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణం చాలామందిని కాపాడుతోంది, చాలామందిని రక్షిస్తోంది. యెహోవా దీర్ఘశాంతుడు. ఆ తర్వాత లక్షణం, దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు. దయ, కరుణ, ఇవన్నీ కూడా ఆయనలో నిండుగా మనకు కనిపిస్తాయి. దయాదాక్షిణ్యపూర్ణుడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వాక్యం నుండి, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు, దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. మారితే దేవుడు కృపను చూపిస్తున్నాడు, క్షమాపణను దయచేస్తున్నాడు. నేను మారను అంటే దేవుడు తప్పనిసరిగా వారిని శిక్షకే పంపిస్తున్నాడు. అయితే మారే వారి పట్ల, దేవునికి విధేయత చూపించే వారి పట్ల ఆయన కృప ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మరి ఈయన లక్షణాన్ని మీరు తెలుసుకున్నారా? ఇంత గొప్ప కృప చూపించే దేవుని యొక్క దయకు మీరు పాత్రులవుతున్నారా? ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన కృపకు మీరు నోర్చుకుంటున్నారా లేదా? వెంటనే మార్పు నొంది ఆయన క్షమాపణను మీరు పొందుతున్నారా లేదా? ఆయన ఉగ్రతను కాదు, ఆయన అనుగ్రహించే క్షమాపణను మీరు పొందాలి. మీరు పశ్చాత్తాపపడితే మీకు ప్రాయశ్చిత్తమును చేయటానికి, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథానికి మనం వెళితే 103వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చూడండి. 103వ కీర్తన 8వ వాక్యంలో ఈ విషయాన్ని మీరు చూడండి. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. తప్పుగా ఆలోచించకండి, పొరపాటు పడకండి. దేవుడు వెనువెంటనే కోపగించేసుకుంటాడేమో, వెనువెంటనే దేవుడు నన్ను దూరం పెట్టేస్తాడేమో అని అనుకోకండి. దేవుడు ఉన్నతమైనటువంటి ప్రేమను మనకు చూపిస్తున్నాడు, ఉన్నతమైనటువంటి దయను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. కనుకనే మనము ఇంకా బ్రతికి బట్టకట్టగలుగుతున్నాం. వెంటనే మార్పు నొంది
వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం నంది వెంటనే ప్రభు రాజ్యంలో చేర్చబడి వెంటనే ప్రభువు కొరకు మీరు బ్రతకాలని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క లక్షణాలలో ఒక ఉన్నతమైనటువంటి లక్షణముగా దేవుని దీర్ఘశాంతాన్ని మనం చూడొచ్చు, దేవుని దయను, దేవుని కృపను మనం చూడొచ్చు. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. అలాగే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చక్కగా గ్రహించవచ్చు. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఈ విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రేమను ఒక స్వరూపముగా ధరించుకున్నవాడు. చూడండి, యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఫుట్నోట్లో ఏమనుంది? దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. మూల భాషలో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని కూడా వ్రాయబడింది. కనుక ప్రియులారా, దేవుని యొక్క మరొక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమతోనే లోకమును ఆయన కాపాడుకుంటున్నాడు. ఆ ప్రేమతోనే ఈరోజు నేను రక్షింపబడ్డాను. ఆ ప్రేమతోనే ఈరోజు మీరు రక్షింపబడుతున్నారు. ఆ ప్రేమతోనే ఎందరో రక్షణలో ప్రవేశించగలుగుతున్నారు. ఆ ప్రేమతోనే దేవుడు క్రీస్తును శరీరధారిగా లోకమునకు పంపించి మన రక్షణకు శ్రీకారం చుట్టాడు. కనుక దేవుడు ప్రేమాస్వరూపి అని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము నిస్సందేహంగా చెప్పొచ్చు. మనము కూడా ఆ ప్రేమనే ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి లక్షణాన్ని కూడా దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. నేను ప్రేమాస్వరూపిని, కనుక మీరు కూడా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, దేవుని చూడడు. దేవుడు ప్రేమస్వరూపి. తరువాత లక్షణం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. న్యాయాన్ని బట్టి ఆయన వెళతాడు. ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు ఆయనలో, పక్షపాతం ఉండదు ఆయనలో. న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయాన్ని బట్టి మాట్లాడతాడు. దేవుడు న్యాయవంతుడు. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వాక్యంలో గమనించవచ్చు. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వాక్యం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. చూసారా, ఫరో ఒప్పుకుంటున్నాడు. స్వయంగా ప్రత్యక్షంగా చూచినటువంటి ఫరో ఒప్పుకుంటున్నాడు. దేవుని మహత్కార్యాలు, సూచక్రియలు చూచినటువంటి ఫరో ఒప్పుకుంటున్నాడు. కఠినపరచబడుతున్నటువంటి ఫరోయే ఒప్పుకుంటున్నాడు. ఏమని? దేవుడు న్యాయవంతుడు, నేను నా ప్రజలమే దుర్మార్గులము, యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకుంటున్నాడు. మీరు ప్రకటించున్నటువంటి దేవుడు న్యాయవంతుడు అని ఫరో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే దేవుడు న్యాయంగానే కదా మాట్లాడుతున్నాడు. దేవుడు న్యాయంగానే ఇదిగో ఇశ్రాయేలీయులను పంపించమన్నాడు. పంపించమన్నప్పుడు మొండికేస్తున్నటువంటి ఫరోది అక్కడ తప్పు. కనుక ఫరో ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ప్రతి సందర్భంలో కూడా న్యాయవంతుడే. దేవుని యందు అన్యాయం ఉన్నదని ఎవరండి చెప్పగలరు? ఎవరండి నిరూపించగలరు? దేవుడు న్యాయవంతుడు. సకల పరిస్థితులలో దేవుడు న్యాయవంతుడే. ఆ తరువాతి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు న్యాయముగా కోపించేవాడు. దేవునిలో కోపం ఉన్నదని కొంతమంది ఏమనుకుంటారంటే, మనిషి కోపగించుకున్నట్టుగా దేవుడు కూడా కోపగించుకుంటాడా అని అంటూ ఉంటారు. మనిషి కోపం వేరు. మనిషి నిర్నిమిత్తముగా కోపగించుకుంటాడు. మనిషి అన్యాయముగా కోపగించుకుంటాడు. మనిషిలో కూడా న్యాయమైన కోపం ఉన్నప్పుడు దానిని మీరు ఆమోదిస్తారు. మనిషిలో కూడా న్యాయమైన కోపం ఉన్నప్పుడు మనిషిని మీరు ఆమోదిస్తారు. ఒక జడ్జి గారు న్యాయంగా కోపగించుకుంటున్నప్పుడు, ఒక దోషి మీద న్యాయంగా కోపగించుకొని శిక్ష విధిస్తున్నప్పుడు మీరు ఆమోదించరా? లేక జడ్జి గారిని తిట్టుకుంటారా? ఒక పోలీసు న్యాయంగా కోపం తెచ్చుకున్నప్పుడు, దోషిని శిక్షిస్తున్నప్పుడు, దొంగను పట్టుకుంటున్నప్పుడు, ఒక హత్య చేసిన వాడిని పట్టుకుంటున్నప్పుడు, శిక్ష విధిస్తున్నప్పుడు, న్యాయమైన కోపముగా మీరు తీసుకున్నప్పుడు ఆమోదిస్తారు కదా. మనుషుల కోపాలని న్యాయమైనవి అనుకున్నప్పుడు వాటిని మీరు ఆమోదిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా న్యాయముగానే కోపిస్తాడు. అన్యాయముగా ఆయన కోపించడు, నిష్కారణముగా ఆయన కోపించడు, నిర్నిమిత్తముగా ఆయన కోపించడు. అలా కోపగించుకోవద్దని కూడా దేవుడే చెప్పాడు. నిర్నిమిత్తముగా కోపపడి మీరు పాపము చేయొద్దని కూడా దేవుడే తెలియజేశాడు.
అయితే దేవుడు కోపపడుతున్నాడు, దేవునిలో కోపం అనే లక్షణం కూడా ఉన్నది అంటే కారణం ఏంటి? దేవుడు న్యాయముగా కోపిస్తున్నాడు. దేవుడు న్యాయముగా కోపించువాడు. ఈ విషయాన్ని మీరు కీర్తనల గ్రంథంలో తెలుసుకోవచ్చు. 7వ కీర్తన 11వ వాక్యం నుండి మీరు చూడండి. 7వ కీర్తన 11వ వాక్యం నుండి ఈ విషయాన్ని మీరు గమనించండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును అని మొట్టమొదట ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినము న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చుచు ఎందుకు కోపడుతున్నాడు? మనుషులు ప్రతిదినము చెడు కార్యక్రమాలలోనే ఉంటున్నారు కనుక, మనుషులు ప్రతిరోజు దేవుని కోపాన్ని పుట్టిస్తున్నారు కనుక. నిష్కారణంగా అయితే దేవుడు ప్రతిరోజు కోపం తెచ్చుకోవటం లేదు, న్యాయంగానే న్యాయముగా కోపగించుకునేవాడు ఆయన. చూడండి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల, మేము ఇలాగే ఉంటాం, దేవుడు కోపపడినా మేము ఇలాగే ఉంటాం అని అనుకుంటే, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అంటే శిక్ష విధించడానికి ఆయన సిద్ధమవుతున్నాడని కూడా ఇక్కడ వ్రాయబడింది. అయితే దేవుని కోపము ఎప్పుడు ఎలా ఉంటుంది? న్యాయముగా ఉంటుంది. దేవుడు కోపగించుకున్నాడంటే న్యాయముగా కోపించాడని అర్థం. అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకుంటాడు ఆయన. అంతే తప్ప ఏదో ఒక విషయాన్ని బట్టి ముందు వెనక చూడకుండా అన్యాయముగా, నిర్నిమిత్తముగా, నిష్కారణముగా కోపగించుకునేవాడు కాదాయన. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకు చెప్పేవారెవరు? కనుక ప్రియులారా, ఆయన కోపగించుకున్నాడు అని అంటే ఆయనలో కోపమనే లక్షణం కూడా ఉన్నది అని మీరు అనుకుంటే న్యాయముగా ఆయన కోపిస్తాడు, న్యాయముగా కోపించేవాడు ఆయన. ఇక మరొక మంచి లక్షణం ఏంటంటే దేవుడు పరిపూర్ణుడు. ఏ విషయంలోనైనా సరే ఆయనలో కొరత ఉండదు, లోటు ఉండదు, పరిపూర్ణత, అరకొర ఆయనలో ఉండదు. అది ఒక బలమైన, అది ఒక జ్ఞానమైన, అది ఒక పరిశుద్ధత అయినా, అది ఒక నీతి అయినా, అది ఒక న్యాయమైనా, అది ఒక కోపమైనా. ఎలా ఉంటాడాయన? ప్రతి విషయంలో ఎలా ఉంటాడాయన? పరిపూర్ణుడు, పరిపూర్ణత, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. ఆయన పరిపూర్ణుడు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే అక్కడ ఈ లక్షణం రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎక్కడైనా సరేనండి, ఆయన తన లక్షణాన్ని చెప్పినప్పుడు ఇదిగో నా బిడ్డలు కూడా నా వలే ఉండాలి, నా లక్షణాన్ని స్వంతరించుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తారో, ఎప్పుడైతే ఆయన గురించి మీరు తెలుసుకుంటారో, మీరు కూడా పరిపూర్ణతలోనికి వచ్చేస్తారు. ప్రతి విషయంలో కూడా పరిపూర్ణత, ఫుల్ఫిల్నెస్, అరకొర కాదు, ఫుల్ఫిల్నెస్. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు, ఆయన దేవత్వానికి సంబంధించిన లక్షణాలను ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని కూడా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. తర్వాత దేవుడు అదృశ్యుడు లేక అగోచరుడు. దేవుడు అదృశ్యుడు లేక అగోచరుడు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. తర్వాత దేవుడు ఉత్తముడు. దేవుడు ఉత్తముడు. తర్వాత దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. ఆ తర్వాత దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. ఆ తర్వాత దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు. తర్వాత దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు. ఆ తర్వాత దేవుడు దీర్ఘశాంతుడు. దేవుడు దీర్ఘశాంతుడు. తర్వాత దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆ తర్వాత దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ తర్వాత దేవుడు న్యాయవంతుడు. న్యాయమును అనుసరించి ఆయన మాట్లాడతాడు,
న్యాయమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయవంతుడు. ఆ తర్వాత దేవుడు న్యాయముగా కోపించువాడు. దేవుడు న్యాయముగా కోపించువాడు. ఆ తర్వాత దేవుడు పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు. కనుక ఇప్పటి వరకు మీరు దేవుని లక్షణాలను తెలుసుకున్నారు. దేవుని లక్షణాలు అనగా ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము. వీటిని మనము ప్రకృతిలో కూడా చూడొచ్చు. జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో కూడా మనం ఈ లక్షణాలను చూడొచ్చు. ఆయన లక్షణాలు ఏమిటి? ఆయన లక్షణాలు ఏవేవిగా ఉన్నాయి? నిత్యశక్తి మరియు దేవత్వము, ఇవి రెండు ప్రధానమైనటువంటి వర్గాలు. నిత్యశక్తిలో ఆయన శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి లక్షణాలను మనం చూచాం. దేవత్వములో ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం చూచాం. కనుక ఈ లక్షణాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకున్నవారై, మీ హృదయమందు పదిలపరుచుకున్నవారై, మీరు కూడా ఆ లక్షణాలను అవలంబిస్తూ దేవుని చిత్తానుసారముగా నడుచుకుంటే ఉన్నతమైనటువంటి లోకములోనికి మీరు స్వీకరించబడతారు. దేవుని శక్తికి సంబంధించినటువంటి లక్షణాలను ఇప్పుడు మనము కలిగి ఉండడానికి అవకాశం ఉందా అంటే, ఇప్పుడు మనము ఒక రాజుగా, ఇప్పుడు మనము ఒక సైన్యాధిపతిగా, ఇప్పుడు మనము సర్వశక్తి కలిగిన వారముగా, ఇప్పుడు మనము సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారముగా, ఇప్పుడు మనము మహాబలము కలిగిన వారముగా, ఇప్పుడు మనము అన్ని కాలాలలోనూ ఉండేవారముగా ఉండటానికి అవకాశం ఉండాలి అంటే దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుడు నిత్యత్వంలో వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. అయితే దేవుని వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మాత్రం ఇప్పుడే మనము కొనసాగించుకోవాలి. ఇప్పుడే మనం వాటిని అనుసరించాలి. కనుక ప్రియులారా, ఈ లక్షణాలన్నింటినీ తెలుసుకోండి. ఈ లక్షణాలన్నింటి ద్వారా దేవుని గ్రహించండి. ఒక ఆకారంలో కాదు, ఒక రూపంలో దేవుని చూడాలనుకోకండి. దేవుడు మాట్లాడితే ఏదో రాత్రి వేళ దర్శనంలో కలలో మాట్లాడితే వినాలని అనుకోకండి. ఈ లక్షణాలన్నింటినీ మీరు తెలుసుకుంటే దేవుడిని మీరు చూచినట్టే. దేవుడిని మీరు పరిపూర్ణంగా తెలుసుకున్నట్టే. కనుక పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి తన లక్షణములను గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుని ఉన్నాము. కనుక దేవుని భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నతమైనటువంటి లోకానికి మనము స్వీకరింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన బ్రతుకును చివరి వరకు మనము దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా కొనసాగించుకోవాలి. మంచి నిర్ణయాలతో దేవుని వాక్యమును మీలో ప్రతిఫలింపజేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ గొప్ప లక్షణాలను పరిశుద్ధ గ్రంథము నుండి మీరు వ్రాయించిన మాటల ద్వారా మేము తెలుసుకుని ఉన్నాము. నాయన, మీ శక్తికి సంబంధించిన లక్షణాలు, మీ వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి తండ్రి. మా కళ్ళ ముందు మీరు ప్రత్యక్షమైనట్టుగా తండ్రి ఈ లక్షణాలను మేము అర్థం చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మేము నిజముగా ఆత్మ ద్వారా చూడగలిగాము అనేటువంటి అనుభూతి కలుగుతుంది నాయన. తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి మీ నివాసమును మేము చేరుకోవాలంటే మిమ్మల్ని గూర్చి చక్కగా మేము తెలుసుకున్న వారమై ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మా బ్రతుకులను మీ దృష్టికి ఆమోదయోగ్యముగా మేము నడుచుకోవాలి. అందుకు తగినటువంటి బుద్ధిని, జ్ఞానమును తండ్రి ఈ జీవితంలో మాకు మీరు మెండుగా దయచేయండి. ఈ వాక్యమంతయు విన్న వారందరిలో ఫలము తీసుకుని రాగలగటానికి, వారందరూ మీకు కుమారులుగా బ్రతికి తండ్రి మీకు మహిమ తెచ్చేవారుగా ఉండగలగటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్
ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.